ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం నమ శివాయ. ఓం దక్షిణామూర్తే నమః. మనం తత్వబోధ కార్యక్రమంలో తత్వబోధన మనం అపర గురు శంకరాచార్య చెప్పినటువంటి తత్వబోధని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆయన మనల్ని ఉద్ధరించడానికి కైలాసం నుండి దిగి వచ్చి మనకి ఈ తత్వబోధ ఈ మొత్తం హిందూ మతాన్ని సంస్కరించి అన్నిటినీ ఆ తక్కువ కాలంలో 32 సంవత్సరాల్లోని 3 సార్లు భారతదేశాన్ని పర్యటించి సౌత్ నుంచి నార్త్ వరకు పాషాణ మతాలన్నింటినీ ఓడించి ధర్మ సంస్థాపన గావించి హిందూ సనాతన ధర్మాన్ని సంస్కరించి ఆయన దాన్ని ఉద్ధరించిన వాడిని మహానుభావుడైన ఆయన చెప్పినటువంటి తత్వబోధ కార్యక్రమం మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఈ తత్వబోధకి 4 కారణాలు అనుకున్నాం. 3 గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది అయినటువంటి ముముక్షుత్వం గురించి చెప్పుకున్నాం. 4వది ముముక్షుత్వం. అయితే ఈ ముముక్షుత్వం ఏంటంటే, ముముక్షుత్వం అంటే కోరిక, మోక్షాన్ని నేను పొందాలి అనే ఒక తపన, ఒక కోరిక. అది ఎంత అత్యంతంగా ఉంటే, ఎంత డీప్గా ఉంటే అది అంత శుభం, అంత తొందరగా మనకు లభిస్తుంది. దీన్ని సాధించడానికి ఎంతోమంది ఎన్నో జన్మలు ఎత్తినా కూడా సాధ్యం కాదు. మనసు దాని వైపు లగ్నం చేయనీదు. ఈ మాయా ప్రపంచం మీదకే శ్రద్ధని పోగొడుతుంది. కాబట్టి అటువంటి ముఖ్యమైన దాన్ని స్వామి చెప్తున్నాడు. ఎలా సాధించుకోవాలి, ఎలా ఈ ముముక్షుత్వాన్ని అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దానికి 4 అర్హతలు చెప్పి ఆ అర్హతలో ముముక్షుత్వం అనేది చివరిది. ముముక్షుత్వం ఎందుకు, ముముక్షుత్వం అనేది ఎందుకు అని స్వామి ప్రశ్నిస్తున్నాడు. ముముక్షుత్వం కిం మోక్షోమే భూయాత్ ఇది తీవ్ర ఇచ్ఛ. మోక్షోమే భూయాత్, మోక్షం కలగడం కొరకు ఇది తీవ్ర ఇచ్ఛ, ఇది బాగా అతి తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి. మోక్షం కోరే స్వభావం కలవాడు, ఉద్దేశం ఉన్నవాడు వాడు ఏం చేయాలి? మోక్షానికి పొందడానికి జనన మరణ చక్రవర్తి, మొట్టమొదటి జనన మరణ చక్రాల నుంచి విముక్తి కలవాలి. నాకేం కావాలి? దానికి ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి కలవాలి. ఫస్ట్ పాయింట్. ముముక్షుత్వం లభించాలి అంటే దాని మీద పర్ఫెక్ట్ ఇచ్చ ఉండాలి, కాన్ఫిడెన్స్గా దాని మీద శ్రద్ధ పెట్టాలి, దాని మీద మనం చాలా ఇదిగా చేయాలి, అతి తీవ్ర ప్రయత్నం చేయాలి. ఒకటి, ఈ మోక్షాన్ని సాధించాలంటే జనన మరణ చక్రాల నుంచి మనం విముక్తి పొందాలి. దానికి మనకు వస్తుంది మోక్షం. మోక్షం ఎందుకే అంటే ఫస్ట్ ఏమన్నాడు? ముముక్షుత్వం కిమ్మన్నాడుగా. అది ముముక్షుత్వం నీకు ఎందుకు అని అడిగితే మనం ఏం చెప్పాలి? ఈ ముముక్షుత్వం నాకు జనన మరణాల నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి నాకు ఈ మోక్షం కావాలి, అది నా పర్పస్. ఈ లోకంలో జన్మలెత్తి నేను బాధపడలేను. నాకు ఈ మాయా ప్రపంచం యొక్క సుఖాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నిజమైన పరమాత్మ స్వరూపంలో లీనమైపోవాలి. ఆయన పోతే అసలైన బ్రహ్మానందాన్ని నేను అనుభవించాలి.
అనే కోరిక. ముముక్షుత్వం అంటే అది నా కోరిక అని మనం తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పాలి. ఎవరైనా అడుగుతా నీకు ఎందుకే మోక్షం అంటే ఇది స్వామి అడిగాడు. అట్లా అనుకోని నువ్వు నీకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అనేది చెబుతున్నాడు. ఒకటి జన్మరణాల గురించి ఈ మోక్షం నివృత్తి చేస్తుంది. ఆ తర్వాత ఇంకేం చేస్తుంది, ఇది భగవంతుని స్వరూపంలో నేను నిర్ణయం చేసి నీకు బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. అది మామూలు ఆనందం కాదు, చిరకాల అసలు బ్రహ్మ ఆనందానికి అంతులేని ఆనందానికి. ఇది క్షణికం. ఈ లోకంలో మనం పొందేటువంటి జ్ఞానం క్షణికానందం. అక్కడ దొరికే ఆనందం చిదాకాశంలో ఉన్న సచ్చిత్ పురుషుడు ఆనందంతో కూడుకుని ఉంటాడు. సత్ ప్లస్ చిత్తు వీరిద్దరు కలిస్తే వచ్చేది ఆనందం. ఆ ఆనందంతో నిండి ఉంటాడు ఆ స్వామి. అక్కడ విరాట్ స్వామి, ఆయనే అన్నిటికీ మూలం. ఆయన దగ్గర దొరికే ఆనందమే పరమశాంతిని ఇస్తుంది, మహదానందం ఇస్తుంది, కాబట్టి శాశ్వతానందాన్ని కూడా ఇస్తుంది. ఇవన్నీ టెంపరరీ, అది శాశ్వతం. ఇక పోతే ఆనందం ఎండ్లెస్ అనమాట. అది నాకు కలగాలి. ఆ బ్రహ్మానందాన్ని నేను పొందాలి, అది నాకు కలగాలి. ఇలా తీవ్రమైన కోరిక పెట్టుకోవడమే మోక్షానికి సాధనగా పనికొస్తుంది. అది దీని యొక్క మోక్షం. ఎందుకంటే దాని కొరకు నాకు మోక్షం కావాలి అనే కోరిక మనం అనుకుంటున్నాం, అదేదో పొందాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే అందరూ అనుకుంటారు మోక్షం కావాలి, కరెక్టే. మోక్షాన్ని పొందితే మనం జన్మలెత్తాం, తర్వాత దాన్ని మళ్ళీ ఆ సౌఖ్య ఆ మహదానందం కూడా మనం పొందుతాం. దానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఎండ్లెస్ ఆనందాన్ని పొందుతాం. ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలం కంటే అది గొప్పది, దాన్ని ఆనందాన్ని కావాలి అని చెప్తున్నాడు. అయితే అసలు మనం తీవ్రంగా దీర్ఘంగా ఆలోచిస్తే నాకు మోక్షం కావాలని కోరిక కాదు, ఇప్పుడే కావాలి. ఎప్పుడో నాకు ఇంకా కావాలి కాదు, ఇప్పుడే నాకు కావాలి అనే అంతర్గతంలో అగ్ని రకాలు. నాకు ఇప్పుడే కావాలి, మోక్షం కావాలి. కానీ ఇంకా నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలి, నాకు 200 ఏళ్ళు బతకాలి. ఈ భూలోక సుఖాలు, దేవలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు ఇవన్నీ అనుభవించాలి. ఇవన్నీ అనుభవించాలి. లాస్ట్కు నాకు బ్రహ్మానందం దగ్గర పోవడం కాదు, ఇప్పుడే కావాలి. ఇంక నాకు లేటు కాదుగా, ఇప్పుడే కావాలనే పట్టుదల అగ్ని అంతర్గతంలో అగ్ని రకాలి. ఇదే ముముక్షుత్వం. అప్పుడు నీ ముముక్షుత్వం అంత కాన్సన్ట్రేట్గా ఉంటే ఆ అగ్ని అంటేనే చిదాగ్ని. అగ్ని రకరంగా ఏమగ్ని? చిదాగ్ని. చిత్తు యొక్క అగ్ని చిదాగ్ని అంటే అదే బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి చిదాగ్ని. అక్కడ సత్తు చిత్తు చిదాగ్ని ఉండేది. అదే నీలోనే ఉన్నది. ఆత్మస్వరూపంలో ఆ విరాట్ స్వరూపం నీలో ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మ ఉన్నదంటే సత్వచిత్తు స్వరూపంతోనే ఉన్నాడు. సత్వచిత్తు స్వరూపంతోనే కాదు, ఆనంద స్వరూపుడితోనే ఉన్నాడు. నీలోనే ఉన్నాడు. ఆత్మ సత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఆనందంతోనే నీలోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఈ గుణాలతోనే ఉంటాడు. సత్వచిత్తులు వదలడు. ఒక చిత్తును వదిలిపెట్టి ఆయన ఒక్కడున్నాడు. వీటితో కలిస్తే ఆనందం వదలదు, బ్రహ్మానందం. వీటితో కలిగే బ్రహ్మానందం. కాబట్టి ఈ 3 ఉంటాయి. ఆత్మ మనలో ఉందంటే మనలో ఖచ్చితంగా ఈ 3 ఉన్నాయి అన్నమాట. కానీ అది మనం పొందలేకపోతున్నాం. ఈ లోకంలో మోహంలో పడి ఈ శాశ్వతమైన ఆనందంగా అన్నటువంటి ఈ తుష్టమైన అల్ప సంతోషానికి మనం లోనై ఈ అన్నింటికి ఈ మోహంకి మనం ఇదైపోతున్నాం. ఇదంతా మాయ, అవిద్య అని నేను చెప్తున్నాను. అమ్మవారు
చిత్తు అమ్మవారు చేసేటువంటి మాయ. మంచిని మాయ అజ్ఞానం చీకటి. ఈ చీకటిని విడగొట్టుకుంటే నీకు ఆ మాదానందం నీకు దొరుకుతుంది, ఆ మోక్షం దొరుకుతుంది, మాదానందం దొరుకుతుంది. ఇది అసలు పాయింట్. కాబట్టి అమ్మవారిని మనం ఎప్పుడు అమ్మ చాలా గొప్పది, అమ్మకు నమస్కారం చేసుకోవాలి. తల్లిని మించిన దైవం లేనే లేదు. తల్లి అన్నిటికీ మూలం. మనకి జన్మనిచ్చింది తల్లి, మనకు చైతన్య స్వరూపురాలుగా ఉన్నది తల్లి. ఆమె చైతన్యంలో విడిపోయిందంటే మనం పోయినట్టే. మన పుట్టుకు జన్మనిచ్చిందామే చైతన్యాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్నది కూడా తల్లి. చైతన్య స్వరూపుడు స్వామి స్వస్వరూపుడు. 24 గోల్డ్ క్యారెట్ గల గోల్డ్ ఆయన సద్గన చిద్గన ఆనంద స్వరూపుడు అంటారు. అంటే ఆయన సత్తు 24 క్యారెట్ గోల్డ్ చిత్తుతో కలిగి ఉంటాడు. కానీ దానికి అంటాడు దాని మోహితుడు కాడు. దేనికి మోహితుడు కాడు ఆయన ఇండిపెండెంట్. ఆయన 3 కాలాల ఎందు ఉండేవాడు. సత్పురుషుడు. సత్ అనే వాడు భూతకాలంలో పోయిన కాలంలో ఉన్నాడు. నేను పుట్టక ముందు ఉన్నాడు, నేను ఇప్పుడు పుట్టినప్పుడు ఉన్నాడు, నేను ముందు పుడతాను అప్పుడు కూడా ఉంటాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు. ఆ సత్తు ఎప్పుడు ఉంటుంది, చిత్తు ఆయన ఆశ్రయించి ఉంటుంది. అది మాయా సృష్టించి ఇవన్నిటిని మనకు చూపుతుంది. ప్రతిబింబాలను ఎంత మాయాజంత అనుకంప మాయ అంటారు. మహాశక్తి గలది. పరమాత్మని మనకు కనపడేటలేదు. ఆమె మాయతో కూడుకున్నవాడు కాబట్టి ఆమెకు 3 గుణాలు, 3 గుణాలు ఆమెకే ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ 3 గుణాలు తాను కలిగి ఉంది కాబట్టి 3 గుణాల రూపంలో మనని ముప్పుడు తిప్పలు పెడుతున్నాడు. వీడు ఎంతవరకు నన్ను తట్టుకొని ఇప్పుడు వీడిని అజ్ఞానంలోంచి బయటపడి అసస్వరూపుణ్ణి పొందుతాడు, ఆయన తెలుసుకుంటాడు. ఎక్కడ లేడు, నా మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నాడు ఆ సత్పురుషుడిని ఇప్పుడు తెలుసుకుంటాడామో తెలుస్తుంది. అందుకని అమ్మవారిని మనం స్తుతిస్తే, ఆమెనే నమస్కారం తీసుకుంటే మనకు సత్పురుషుడు యొక్క జ్ఞానం లభిస్తుంది, ఆయన దర్శనం లభిస్తుంది. ఆయన దర్శనం లభిస్తుంది ఎంతకంటే మనకి అదే మోక్షం, అదే ఇది. ఆత్మదర్శనం అయిందంటే కథం. అందుకనే అమ్మవారు గొప్పది. అమ్మ సులభంగా దగ్గరికి రాని ఈ శరీరాన్ని మనకు ఆత్మ లోపల స్వామిని వాళ్ళ లోపల నుండి, సచిత్తుడు లోపల నుండి ఈ పైన పనికిరాని వ్యర్థమైన ఈ శరీరాన్ని పైన కప్పి నీకు ఇవన్నీ బయట చూపిస్తున్నాడు, లోపలికి పోనీయట్లేదు. నేను ఈ 3 గుణాలను నేను కమ్ముకొని నిన్ను ఇక్కడ బయట ప్రపంచం మీద నీకు బహిర్ముఖం చేస్తున్నాడు. అంతర్ముఖంలోకి పంపించారు. నీ శరీరం ఎందుకు ఇచ్చింది అమ్మ అంటే స్వస్వరూపాన్ని ఆత్మ లోపల ఉంది, ఆయన కనపడడు. ఆయన కనపడాలంటే శరీరం లోపలికి వెళ్ళాలి. నువ్వు అంతర్ముఖం కావాలి. పాతాళంలో దాచిపెట్టడం మన ఉదయం ఎక్కడ దాచిపెట్టిందో ఉన్నది. ఆయన లేకపోతే మనకు చైతన్యమే లేదు. మనం చేయగలదు, మనకు చూపు లేదు, మనకు శ్వాస లేదు, మనకు మాట్లాడటం లేదు, వినికిడి లేదు, ఏదీ లేదు. అమ్మ చైతన్యం ఉంటేనే మనకి అది తెలుసుకోవాలి. ఆయన అసలైన స్వరూపుడు, శాశ్వతుడు. ఆయన శాశ్వత స్వరూపుడు. ఈ మాయ అనేది ఎప్పుడు చేంజ్ పోతుంటుంది. అన్ని మాయ అంతా అది మారుతుంటుంది. ఆయన మారడు, సత్తు మారదు. 3 కాలాలు అట్నే ఉంటుంది. ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, ముందు ఉంటుంది. అన్ని కాలాల మార్పు, ఎటువంటి మార్పు ఉండదు. సర్వశక్తివంతుడు,
6 వికారాల గుణవంతుడు. ఇదే మోక్షం అంటే ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని. ఈ చిత్త అనేది శాశ్వతం జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మవారితో ఏర్పడిన ఈ జగత్తు, జీవులు వీళ్ళంతా మారిపోతున్నారు, పుడుతున్నారు, సస్తున్నారు, నానా రూపాలుగా ఉంటుంది. నానా రూపాలు ఎత్తి నానా రూపాలుగా మాయమైపోతుంది, చేంజ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి మాయా రూపాలు శాశ్వతంగా అశాశ్వతం. ఆయన రూపం శాశ్వతం. ఆయన ఉన్నటువంటి ఇది సద్ఘన రూపం. 24 క్యారెట్స్ ముద్ద బంగారం అంటే అందులో నీకు స్వస్థాన్ని ఏది ఉత్తరపాటు. మనకు అమ్మవారు ఆ బంగారం ఆయన్ని ఆవహించి ఈ గుడ్డు చైన్ లెక్క సాగి అన్ని తయారు చేసి మనం మూగింపు చేస్తుంది. ఈ గుర్తు బాగుంది, ఈ ఉంగరం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని మనం అనుకుంటాం. ఇదంతా బంగారమే, ఇదంతా అమ్మవారే, అమ్మవారి స్వరూపాలే. నానా రకరకాలుగా మనకు కనపడుతుంది, నానా రకాలుగా మనని ఇచ్చిస్తుంది. ఇకపోతే ఈ సాధన చతుష్టయంలో ఇది మనకు ముఖ్యత్వం చాలా లాస్ట్ది. వివేకం విచారణ, మనం అది దేనికి నేనెవరు అనే విచారణ కనుక చేస్తే నీకు వైరాగ్యం కలిగి ఇదంతా మాయను నీకు వెళ్ళిపోతుంది. తర్వాత చట్క సంపత్తి అదేం చేస్తుంది, వైరాగ్యం కలుగుతుందిగా, వైరాగ్యం వదిలిపోతుంది. అప్పుడు షట్క సంపత్తి మనం నేర్చుకున్నాగా సమద మొదలవన్నీ. ఆ షట్క సంపత్తి సిద్ధం చేస్తుంది, మోక్షాన్ని సిద్ధం చేస్తుంది. తర్వాత మనకు ముముక్షుత్వం వస్తుంది. ఇవి స్టెప్స్. ఈ 4 పాయింట్. వివేకం మనకు అంటే జ్ఞానం వల్ల మనకు తెలుసుకుంటుంది. మన జ్ఞానం మోక్షం ఆత్మ లోపల ఉంది, దాని నేను చెప్పిన చైతన్యం అంతా ఉంది, దాన్ని పట్టినంతా తెలుసుకుంటాడు ఎప్పుడు వివేకం కలిగినప్పుడు. తర్వాత ఏమవుతుంది, వైరాగ్యం, దాని వల్ల జ్ఞానం వల్ల వైరాగ్యం ఏర్పడి అన్నింటినీ వదిలిపెడతాడు. ఈ సంసార బంధనాలు ఇవన్నీ వ్యర్థమని దీని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, వదిలిపెడతాడు. దాని తర్వాత చట్క సంపత్తిని ఆశ్రయిస్తాడు. ఏమిటి, శమం దమం అనే మొత్తం వాళ్ళు బాగా చెప్పుకుని ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహం, అవన్నీ తితిక్ష, ఉపరతి, ఇవన్నీ 6 మనం చెప్పుకున్న 6 సాధనాల వల్ల మనని మోక్షానికి సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ముముక్షాన్ని కోరిక కలిగి మనం మోక్షంతో సాధిస్తాడు. ఇది వాడికి ఇది. ఇకపోతే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, యమే వైష అప్నుతే తేన లభ్య. యమే వైష అప్నుతే తేన లభ్య. కఠోపనిషత్తు చెప్తుంది. ఎవరికి నిజంగా కావాలనో అతన్ని, నాకు మోక్షం కావాలి, నేను బ్రహ్మాండాన్ని పొందాలి అని ఎవడైతే తెలుస్తాడో అతనికి ఆత్మ కంపల్సరీ కనపడుతుంది, ఆత్మదర్శనం అవుతుంది అని అనుకొని అన్నాడు. యమ వైవ వృండితే తేన లభ్య. ఎవరికైతే కావాలని ఇవన్నీ చేస్తాడు, సాధన చేస్తాడో వాడు ఖచ్చితంగా ఆత్మ జ్యోతి కనపడుతుంది, ఆత్మదర్శనం లభిస్తుంది, మోక్షం కూడా సంపాదించుకుంటాడు. ఈ వేదాలు కూడా ఏంటంటే మోక్షం అనేది భవిష్యత్తులో పొందేది కాదు, ఇప్పుడే తెలుసుకోవాలి, ఇప్పుడే పొందాలి. వేదాంత సారం కూడా ఇది. నువ్వు ఎప్పుడే పొందవద్దు, ఇప్పుడే స్టార్ట్ చేయి, ఇప్పుడే నీ జ్ఞానం పొందు, ఇప్పుడే ఈ సాధన సిస్టమ్ మొదలుపెట్టు. ఇప్పుడే నువ్వు మొదలు పెడితే కానీ అది ఎప్పటికి వస్తుందో ఏమిటో మనకు తెలియదు. నీ మనసు ఎప్పుడు పరిపక్వం చెందుతుందో, ఎప్పుడు మనం సాధిస్తామో మనకు తెలియదు.
ఈ జన్మ సాధిస్తే మనం మా గొప్పవాడిని, ఇంకా అర్థం కాకపోతే చేత కాకపోతే ఇంకో జన్మ ఎత్తాలి, అది మానవ జన్మ ఎత్తితేనే మనకు మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ చేసుకొని మళ్ళీ స్వామి గురించి తపన చేస్తే అప్పటికైనా వస్తుందో అప్పటికీ గ్యారంటీ, వచ్చేది మనకు కూడా గ్యారంటీ లేదు. అందుకని మనం టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే ఈ క్షణం నుంచే ఈ వైరాగ్య సాధన, ఈ యొక్క తత్వబోధక ఆ స్వామి చెప్పిన కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాలి. ఈ 4 లక్షణాలతో మనకి దోహ చూపించాడు. 4 పాయింట్లు దాన్ని ఎట్లా సంపాదించుకోవాలో మనకు చెప్పించాడు. అందుకనే ఇదే భగవద్గీత కూడా ఏంటంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. అనేక జన్మల తర్వాత ముముక్షుత్వం పరిపక్వత అవుతుంది. ఆయన కూడా నేను చెప్పాను, ఈ జన్మలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎన్ని జన్మలకు వస్తుందో తెలియదు. ఇదివరకు ఎన్ని జన్మలు ఇచ్చామో సాధన కూడా చేసే ఉంటాం, చేసామో లేదో మనకు తెలియదు. ఒకవేళ చేసినప్పుడు రాలేదు, మళ్ళీ సాధన చేస్తున్నాం. అందుకని ఇప్పటికీ నేను నీకు తెలిసింది కాబట్టి ఆ మోక్షం దాని విలువ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడే మొదలుపెట్టు, ఇంకా లేట్ చేయ. మాకు కాలం అంతా గడిచిపోతున్నది, ఎక్కువ టైం లేదు. పెట్టాలి మనం. అది కాల విలువ కూడా స్వామి చెప్తున్నాడు. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇవన్నీ తొందర పెడుతున్నాడు. శంకరాచార్యుడు తొందర పెడుతున్నాడు నేర్చుకోండి. ఇక ఆ శంకరాచార్యుడు అంటే ముముక్షుత్వం జ్ఞానానికి ప్రేరణ. ఈ ముముక్షుత్వం మోక్షంగా అనే కోరికే దీనికి ప్రేరణ. జ్ఞానం వస్తేనే కదా మోక్షం వచ్చేది. కాబట్టి జ్ఞానానికి ఇది ప్రేరణ. వివేకం అదే ఇందాక నేను చెప్పింది వివేకం అనేది. జ్ఞాన ఉత్పత్తి మోక్షం కావాలనే కోరికతోని మనకు ప్రేరణ ఏర్పడుతుంది. హృదయంలో మనకు మన మైండ్స్లో ప్రేరణ కావాలని తపన ఏర్పడుతుంది. ఇది లేకపోతే జ్ఞానం కేవలం పట్టణం అయిపోతుంది. ఆ తీవ్రత, ఆ మనసులో ఆ భావన, ఏ భావన జ్ఞానం కనుక ఇది సాధించాలి, ఇది తొందరగా మొదలుపెట్టాలి, సాధించాలి తీవ్రమైన పోరాటం, పట్టుదల, సాధన అన్నీ లేకపోతే నీకు మామూలుగా ఇటు వదిలిపెట్టడం, ఈ ఒక బుక్ ప్రింట్ తీసుకొని చదవటం వదిలిపెట్టడం అవుతుంది. అది కావాలి. సాధన కావాలి, దాన్ని పట్టుదల పట్టి దాన్ని సాధించాలి మోక్షం. అప్పుడు నీకు మోక్షం సాధ్యమవుతుంది, నీ యొక్క గోల్ నెరవేరుతుంది. ఇకపోతే దీన్ని రామానుజాచార్య వారు కూడా బాగా ఆలోచించారు. ఈ మోక్షం ఎట్లా అనేది శంకరాచార్య చెప్పింది. ఈ ఇన్నారు ఇమ్మని చెప్పుకుంది. ఈ రామానుజాచార్యులు గారు వారు కూడా చాలా తపస్సు చేసి వారు కూడా జ్ఞానాన్ని దీని మీద ముముక్షుత్వం కోరిక పెట్టుకోవాలి. మనిషి అన్నవాడు ముముక్షుత్వమే కోరిక ఉండాలి. దానికి భగవద్ని అర్పణ చేయాలి. భక్తి ప్రపత్తులతో నువ్వు సాధించుకోగలుగుతావు. భగవంతుని ఆశ్రయించు. భగవంతునితో భక్తితోని నువ్వు చేయగలిగింది భక్తి ప్రపత్తులతో సాధించు. కాకపోతే నీ మనసు లొంగదు, నీ మనసు పరిపరిపోతుంది. కాబట్టి నీవు భక్తి ప్రపత్తులతో ఆ స్వామి నేర్చుకుంటే ఆ స్వామి నీకు ఇచ్చేస్తాడు అని రామానుజాచార్య వారు చెప్తున్నాడు. అందుకనే అప్పుడు నీకు మోక్ష యొక్క భగవంతుడు నిన్ను దయదలిచి నీకు మోక్షం అనేదాన్ని అనుగ్రహిస్తాడు అని స్వామి చెప్పాడు. మధ్వాచార్యుడు ఏం చెప్పాడంటే ముముక్షతో ఉండాలి, దాని మీద తీవ్రతమైన ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు నీకు కొన్నాళ్ళకు సాధన చేయగా ఆ విష్ణుమూర్తి నీకు విష్ణు దయ వల్ల, విష్ణు కృప వల్ల నీకు మోక్షం అనేది నీకు లభిస్తుంది. మధ్వాచార్య చెప్పింది విష్ణువు గురించే. ఆయనే పరమాత్మ, ఆయనే విరాట్ అని చెప్పారు. నారాయణుడే పరబ్రహ్మస్వరూపుడని
రామానుజాచార్య వారు చెప్పారు. శంకరాచార్య గారు విష్ణువు అని లేదు, ఎవరు అని లేదు. ఆయన అన్నింటికి ఈ పరబ్రహ్మ అంటే 3 కాలాలు ఉన్నవాడు సత్పురుషుడు అని చెప్పాడు. ఇది విష్ణువుని ఇది కూడా శివుడు అన్నాడు, శివుడు ఇది కూడా పరబ్రహ్మం అన్నాడు. అందుకని విష్ణువు ఒక్కడే పరబ్రహ్మం కాదు, శివుడు పరబ్రహ్మం కాదు. ఇద్దరు ఒకటే. వీళ్ళతో వచ్చే మోక్షమే ఆ విరాట్ స్వరూపుడు. ఆయన వీరితో పుట్టిన నువ్వు ఏ దేవుని అనుకో, ఆయనే విరాట్ స్వరూపుడు. ఆయనకు ఆకారం లేదు, నువ్వు ఇచ్చుకోవడమే ఆకారం. విష్ణు అని, శివుడని, బ్రహ్మ అని, ఇంకా ఇష్టం సుబ్రహ్మణ్యుడని, వినాయకుడని శక్తి 6 మతాలు పెట్టు. మామూలుగా మనకు హిందూ ధర్మ మతంలోనే ఆ షణ్మతం ఉంది. ఆ 6 మతాలు నువ్వు ఏదైనా ఫాలో. ఇక దీన్నే కొంతమంది బౌద్ధులు బౌద్ధ మతాన్ని పెట్టారు, ఇంకో జైనులు జైన మతాన్ని పెట్టారు, సిక్కు మతం అని. ఇట్లా జనాలు పిచ్చిగా వేరుగా విడిపోయి వాళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క స్వరూపాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. ఆయనే దేవుడిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఏది ఒక ఊరు పోవంటే ఎన్ని దోవలైనా పెట్టుకోవచ్చు. మనం అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, 100 దోవలు పోవచ్చు. మనం చెప్పింది స్ట్రైట్ మార్గం, వాళ్ళు చెప్పింది ఓడిటి వస్తాడు, ఓడైనాక నుంచి వస్తాడు, ముందు నుంచి వస్తాడు, చుట్టూ దిగి వస్తాడు. ఎవరిష్టం వాడు, ఎవరికి నచ్చింది వాడు. అది శంకరాచార్య యొక్క బోధ. దీనికి గౌడపాచార్యులు కూడా ముముక్షుత్వం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి మేలుకుడు. జ్ఞానం కంటే ముముక్షుత్వం. నీ జ్ఞానం వస్తే అదే మోక్షం. ఇది స్వప్నం కాదు, ఇది స్వప్నం అనే ఇదంతా ఏంటి? ఈ లోపల ఉన్నటువంటి వస్తువు ఆత్మే అసలైన ఆత్మ. ఇదంతా మిగతా ఎంత మాయ, అజ్ఞానం, అవిద్య. జగత్తు జీవుడు మొత్తం అవిద్య. ఒక్క ఈశ్వరుడు మాత్రమే సత్యం అని ఆయన చెప్పాడు. ఇకపోతే ఈ ముముక్షుత్వం 3 స్థాయిలు ఉంటుంది. 3 స్టెప్స్ అన్నమాట. ఒకటి మందముముక్షం. ఫస్ట్ స్టార్ట్ అప్పుడు మందముముక్షం. అప్పుడు ఏంటి మందముముక్షం అంటే? మోక్షం ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. మోక్షం కలిగితే మోక్షాన్ని మనం కనుక్కోవాలి అనే ఒక కోరిక, అది మందమోక్షం అనుకుంటున్నాడు వాడు. మోక్షాన్ని కావాలి, మోక్షాన్ని సాధిస్తే దాన్ని ఎలా సాధించాలనో ఏంటో, ఏ గురువును ఆశ్రయించాలనో ఎట్నో అని అసలు వాడికి మొదలు కోరిక ఇచ్చారనమాట. అది మందమోక్షం. ఇంకా వాడు అందరూ దిగలే, సాధనలోకి దిగలే, వాడికి ఇచ్చే మాత్రంగా దిగింది. అది మందమోక్షం. ఇంకోటి మధ్యమ ముముక్షం. వాళ్ళకి చిన్నగా కోరిక కలిగింది, అది మందమోక్షం అయిపోయింది. ఇక పోతే దాంట్లోంచి మధ్యలో వెళ్ళిపోయాడు. అప్పుడేమొస్తుంది? తీవ్రత కలిగింది వాడికి. దిగాడు రంగంలోకి. దిగి అప్పుడు మోక్షం కావాలి అనే పట్టుదలతో దిగాడు. అది మధ్యమ మోక్షం. సాధన చేయడం మొదలుపెట్టాడు మేడం. ఆ తర్వాత తీవ్ర మోక్షం ఉంది. ఇక ఆ తర్వాత తీవ్ర మోక్షం, ఇక దాన్ని వదలొద్దు, దీన్ని సాధించాలి అని తీవ్రంగా కృషి చేయటం మొదలుపెట్టాడు. అది తీవ్ర ముముక్షం. దాంతోనే ఆ తీవ్ర ముముక్షంతో వాడు మోక్షాన్ని సాధిస్తాడు. అనుకో 3 దశలు దీన్ని పెట్టాడు స్వామి. 3 దశలు ఉంటే ఆ 3 దశలు ఇదే అన్నమాట. అంటే 3 దశలు మీకు ఎందుకు? ఒకటి ఆడండి, ఒకటి ఇచ్చ, క్రియ, తర్వాత కర్తకర్మ క్రియ లెక్క. ఇచ్చ మొట్టమొదటి ఉండాలి, తర్వాత దానికి క్రియ చేయాలి, తర్వాత దానికి ఫలితం అనుభవించాలి. అది తీవ్ర ముముక్షుత్వం. తీవ్ర ముముక్షుత్వం
ఫలితం వస్తుంది. సాగర మదనాన్ని చేస్తే, తీవ్రంగా చేస్తే అప్పుడు ఎట్లయితే అమృతం వచ్చిందో తీవ్ర ముముక్షం సాధనలో ఫైనల్ ఇది మొదలు అమృతాన్ని సాధించుకోవాలని ఇచ్చగలిగింది వాడికి. దానికి మధ్యమ ముముక్షుత్వం కావాలని పట్టదు, దాన్ని సామాన్యపరుచుకున్నారు, సముద్ర మదనం చేశారు. ఆ తర్వాత ఏమంటే ఆలస్యం చేయకుండా చేశారు పాపం. చేసిన తర్వాత తీవ్రంగా ప్రయత్నం చేశారు. దానికి ఎన్నో అడ్డంకులు వస్తే దాన్ని ఆగకుండా దాన్ని సాల్వ్ చేసుకొని ప్రయత్నాన్ని ఆపకుండా చివరి పోరాడి ఆ సాగర మదనం నుంచి ఉద్భవించినటువంటి అమృతాన్ని సాధించారు. ఇది కూడా అంతే, మోక్షాన్ని కూడా అలానే సాధించాలి. మనం ఈ ప్రపంచంలో ఈ మోక్షం కొరకు పరుగులు పెడితే రాదు. ప్రపంచంలో ఎంత పరుగులు పెట్టినా రాదు. అటు ఊరికి ఇటు ఊరికి ఇందులో కన్ఫ్యూజ్ అయ్యి మెంటల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్లా వస్తుంది నాకు ఈ మొక్కలు, ఈ సుఖం దాన్ని బాధపడుతున్నా, ఎంత ఏంటి విచారం ఏంటి నాకు, ఈ సుఖము, ఈ దుఃఖాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ ఏంటి అని మనం కన్ఫ్యూజ్ అయ్యే మైండ్ అంతా మనం చికాకు పడి అటు ఇటు పరిగెడుతుంటే నీకు దొరకదు, చిట్టడివిడ ఉన్నట్టు ఉంటుంది, నీకు శాంతి రాదు. మనశ్శాంతి, చిత్తం శాంతి పడదు. చిత్తం శాంతి అనేది రాదు. నీ మనసు బ్లాంక్ రాకపోవడం ఇంకా ఇది అవుతున్నాడు, కానీ నీకు తిరిగి నువ్వు అలసిపోతావు, కానీ నీకు శాంతి రాదు. ఒకరోజు నీకు కొంతకాలం తర్వాత ఒక ప్రశ్న వస్తుంది, ఇదంతా ఏమిటి, నీ ఎందుకు తిరుగుతున్నా, ఎవరి కోసం తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, అసలు ఏంటి అనేది ఒక ఆలోచన, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఉంటుంది అని కలుగుతుంది. ఇదంతే. అప్పుడు ముముక్షుత్వం మీద కోరిక పుడుతుంది. ముముక్షుత్వం మరి ఆ 3 దశల్లో జ్వరబడి ఆయన మోక్షాన్ని మనం సాధిస్తాం. ఇది ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇదన్నమాట. ముందు ఎక్కడెక్కడ తిరుగుతాం, అంతులేని తిరుగుడు, అడవులలో, నదులలో దేశపడటం మొత్తం మొదలు పెడతాం. ఏది అర్థం కాదు. ఇదంతా బ్రహ్మ విద్యను చేసుకోవాలంటే భయం అవుతుంది, మనకు రాదు. గురువు దొరకడు, అసలు గురువు ఎవరూ జరగదు. ఆ గురువు పట్టుకోవడం జరగదు. వాడు పట్టుకున్నా ఆయన చెప్పినా అర్థం కాదు, సాధన చేయటం అర్థం కాదు. ఇదంతా చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోతే దీనంతా ఇటు సాధన చేసిన గురువు దొరికి అది చేస్తే నీకేమైంది, ఇదంతా ఏంటి, నేను ఎందుకు పరిగెడుతున్నాను, ఎందుకు గురువుని ఆశ్రయించాను అనేది ఒకనాడు కూర్చొని వాడు ఆలోచిస్తే, వాడికి ఒక మదనం చేసుకుంటే, సాగర మదనం చేస్తే, అప్పుడు వాడికి నేను మోక్షాన్ని కొరకు బాధపడుతున్నా, మోక్షం కలిగితే నాకు ఆనందం కలుగుతుంది, బ్రహ్మానందం, శాశ్వత ఆనందం కలిగితే నాకు ఈ బాధలు ఇవి ఏమి ఉండవు అని వాడు తెలుసుకొని అప్పుడు దానికి వాడు సాధన చేసి, ఈ 3 సాధనలు చేసి, ముందా చెప్పారు 3 దశలో ఆయన ఫైనల్గా వాడు ముముక్షుత్వం పొందుతాడు. అందుకని అంతిమ ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, తరతి శోకం ఆత్మవిత్ అని చాందోగ్యోపనిషత్తు ఏం చెప్పింది, తరతి శోకం ఆత్మవిత్. ఇది చాందోగ్యోపనిషత్తులో ఒక వాక్యం. అంటే ఆత్మజ్ఞాని దుఃఖం దాటిపోతాడు. ఆత్మని తెలుసుకున్నటువంటి జ్ఞాని, తెలుసుకోవాలనుకున్నవాడు జ్ఞానం ఉంటాడు, ఆత్మజ్ఞాని, వాడు దుఃఖాన్ని దాటిపోతాడు. ఈ సుఖ దుఃఖాలు పోతాయి, వాడికి అన్నీ పోతాయి, మంచి చెడు కలదు. ఇక వాడు గడిగేది ఏంటి, సుఖం, ఆనందం, బ్రహ్మానందం కలుగుతుంది. ఎవరికి, ఆత్మని తెలుసుకున్న వాడికి మోక్షం తెలుసు. పొందడం అంటే ఏది ఆత్మ దర్శనమై ఆత్మజ్ఞానం తెలుసుకుంటే, ఆత్మ దర్శనం నీకు కలిగిందంటే నీకు ఏ దుఃఖాలు ఉండో
ఒక ఆనందమే బ్రహ్మానందం మాత్రమే మిగులుతుంది. అదే భగవంతు విరాసరూపుడు ఇచ్చేటువంటి నీకు ఇది, అదే మోక్షం. అది దేవతలకి ఎవ్వరికి సాధ్యపడినటువంటి విశేషం. మనం సాధిస్తామంటే అది అంతకంటే మన జన్మకి ఇంకా ఏం కావాలి చెప్పు. దీని గురించి దేవతలు, ఋషులు ఎంతమందో ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపచేశారు ఈ యొక్క ఆత్మదర్శనం పొందడానికి, ఈ మా బ్రహ్మానందం పొందడానికి. సాధించిన వాళ్ళు చాలా తక్కువ, సాధించని వాళ్ళు ఎక్కువ. ఇకపోతే అందుకనే జ్ఞానం కావాలి అంటే ముముక్షుత్వం అవసరం. లాస్ట్కు మనకు ఏంటి చెప్పేది, జ్ఞానం కావాలి. దీనికి జ్ఞానం కావాలంటే ముముక్షుత్వం అవసరం. ముముక్షుత్వం అనే కోరిక పెట్టుకో, అది కనుక దాని మీద శ్రద్ధ పెట్టి మనం చేస్తేనే జ్ఞానం వస్తుంది. జ్ఞాన ఫలితమే ముముక్షుత్వం, ముముక్షుత్వమే జ్ఞానం. అదే ఇది, ఇది అది. ముముక్షుత్వం అంటే ఒక గురువు దొరుకుతాడు. అప్పుడు నీకు ఆ గురువు ద్వారా నీకు జ్ఞానం వస్తుంది, దాని ద్వారా మోక్షం వస్తుంది. అందుకని ముముక్షుత్వానికి గురువు కంపల్సరీ. ముముక్షుత్వాన్ని సంపాదించుకోవాలంటే, దొరకాలంటే, ముముక్షుత్వం నీకు లభించాలంటే నీకు సరైన గురువు భగవంతుడు ప్రసాదించాలి. ముందు గురువు కావాలి. ఆ గురువు చెప్పే బోధ నీకు వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానబోధ ఆయన చేస్తే నీలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం కలిగి నీకు మోక్షం వస్తుంది. మోక్ష సిద్ధి లభిస్తుంది, ఆత్మదర్శనం లభిస్తుంది. మోక్షం ఎక్కడో ఉందని చెప్పడు గురువు కూడా. నీలోనే ఉంది, నీకు దగ్గరలోనే ఉంది, నీ శరీరంలోనే ఉంది. నువ్వు దాన్ని తెలుసుకోవటమే నీకు మోక్షం అని గురువు చెప్పే ఫైనల్ జ్ఞానం ఇది. నీ ఆనందానికి కారణం ఆత్మ. ఆ ఆత్మే ఇదంతా చేస్తుంది. ఈ బహిర్పకల తాత్మ్యం నీకు ఇచ్చిస్తుంది. ఆ ఆత్మ నువ్వు దర్శిపోని జ్ఞానాన్ని పొంది నువ్వు లోపలికి తిరిగి ఆత్మ వైపు పయనిస్తే, ఆత్మదర్శనం కలిగితే ముముక్షుత్వం లభిస్తుంది. నీకు జ్ఞానం లభిస్తే ముముక్షుత్వం వస్తుంది. ముముక్షుత్వం వస్తే బ్రహ్మానందం వస్తుంది. అందుకనే ఇదే మోక్ష యొక్క అర్థం. ఇక మనం ఈరోజు ఎపిసోడ్ మనం ఇంత సమాప్తం చేసుకొని రేపు ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి ఈ తత్వబోధ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఓం నమః శివాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమః.